అందరికీ నమస్కారం. ఈరోజు తెనాలి రామలింగయ్య గారి కథల నుండి మరొక చిన్న కథ. శ్రీకృష్ణదేవరాయలు గారికి కళలు అంటే అభిమానం ఎక్కువ. స్వయంగా కవి. అతనికి అన్ని రంగాలలో కూడా కొంత పరిచయం ఉంది. అన్ని కళలను సమాన దృష్టితో ఆదరించేవాడు. ఒకరోజు శ్రీకృష్ణదేవరాయలు కళాకారులతో ముచ్చటిస్తూ వారి కళల గురించి మాట్లాడుతూ వారు ఎదుర్కొంటున్న ఇబ్బందులు తెలుసుకుంటూ వారికి కావలసిన సదుపాయాల గురించి అధికారులకు ఆదేశిస్తున్నారు. అందరితో సరదాగా మాట్లాడుతూ ఉన్న సమయంలో రాయలవారికి ఒక ఆలోచన వచ్చింది. రంగులు కుంచే సాయం లేకుండా ఎవరైనా బొమ్మలు వేయగలరా అనుకుంటూ వెంటనే ఈ విషయాన్ని అందరికీ తెలియజేశారు. రంగులు కుంచే లేకుండా తన బొమ్మ ఎవరైతే వేస్తారో వారికి 100 బంగారు నాణేలు బహుమతిగా ఇస్తానని ప్రకటించారు. ఈ విషయం చాటింపు వేయించి రేపే పోటీ అని ప్రకటించారు. అందరూ తెగ ఆలోచించి ఏమీ తోచక ఎలా వెయ్యాలి బొమ్మ, ఇంకొంత సమయం ఇచ్చి ఉంటే బావుండేది, రేపే పోటీ అని చెప్పారు అనుకుంటున్నారు. ఎవరికీ ఏమీ తోచలేదు. ఇంతలో తెల్లారింది. తిరిగి సభ మొదలైంది. అందరూ సభకు హాజరయ్యారు. ఎవరైనా రాజుగారి బొమ్మ రంగులు కుంచే లేకుండా వెయ్యడానికి వచ్చారేమో, వచ్చి ఉంటే ఎలా వేస్తాడో చూద్దామని అందరూ ఎదురు చూశారు. రాయలవారు వచ్చారు. సభ ప్రారంభమైంది. ఇక పోటీకి సమయం ఆసన్నమైంది. మంత్రిగారు లేచి, నిన్న రాజుగారు దండోరా వేయించిన విషయం మీకు తెలిసిందే. రంగులు కుంచే వాడకుండా రాజుగారి బొమ్మ వేసేవారు ఉంటే ముందుకు రండి అన్నారు. కానీ ఎవరూ రాలేదు. కొంత సమయం వేచి చూశారు సభలోని వారంతా. కానీ ఎవ్వరూ రాలేదు. అప్పుడు తెనాలి రామలింగయ్య లేచారు. మహారాజా, నేను ప్రయత్నిస్తాను, నాకొక అవకాశం ఇవ్వండి అన్నారు. ఓహో, రామలింగయ్య గారికి సాహిత్యము చమత్కారాలతో పాటు చిత్రలేఖనం కూడా వచ్చన్నమాట అంటూ సరే ప్రయత్నించండి అన్నారు. అప్పుడు రామలింగయ్య గారు, నాకు ఒక దీపము, ఒక తెల్లటి వస్త్రము తెప్పించండి మహారాజా అన్నాడు. భటులను ఆదేశించారు మంత్రిగారు. భటులు తీసుకువచ్చారు. రామలింగయ్య దీపం అంటించి దాని ద్వారా వస్తున్న పొగ మీద తెల్లటి వస్త్రాన్ని ఉంచారు. ఆ దీపం నుండి వెలువడిన మసితో ఆ తెల్లటి వస్త్రం మసిబారి నల్లగా మారింది. అప్పుడు రామలింగయ్య గారు తన చేతి వేళ్లతో దాని మీద రాజుగారి బొమ్మ వేశారు. అది చక్కగా వచ్చింది. అది చూసి అందరూ తెనాలి రామలింగయ్య గారి తెలివికి ఆశ్చర్యపోయారు. అప్పుడు రాయలవారు, శభాష్ రామలింగయ్య గారు, మీరు వేసిన బొమ్మ రంగులు లేకుండా కుంచె వాడకుండా చక్కగా వేశారు. నా ఆలోచనకు సమాధానం చూపారు అంటూ బహుమతిగా ప్రకటించిన 100 బంగారు నాణేలు రాయలవారు రామలింగయ్య గారికి అందించారు. అప్పుడు రామలింగయ్య గారు, మహారాజా, ఈ బహుమతి నాకు కాదు, ఎవరికి ఇవ్వాలో నేను ఇప్పుడు మీకు చెబుతాను అని అంటారు. అప్పుడు రాయలవారు ఆశ్చర్యంగా, అదేమిటి రామలింగయ్య గారు, మా ముందే మీరు ఈ చిత్రాన్ని గీశారు కదా, మరి వేరొకరికి బహుమతి ఇవ్వమంటున్నారు అదేమిటి అన్నారు. అప్పుడు రామలింగయ్య గారు, మహారాజా, నేను మా బంధువుల ఇంట్లో వివాహముండగా నేను పొరుగురు వెళ్ళవలసి వచ్చింది. దారిలో ఆ రోజు రాత్రి ఒక సత్రంలో బస చేశాను. రాత్రి సమయంలో దీపాలు పెట్టారు సత్రంలో వారు. అయితే ఒక దీపం గోడకు చేరువుగా ఉండటం వల్ల ఆ గోడంతా మసిబారిపోయింది. తెల్లవారింది. నేను తిరిగి ప్రయాణానికి సన్నద్ధమవుతుండగా సత్రం అంతా శుభ్రం చేస్తూ వాకిట చక్కటి ముగ్గులు పెడుతూ లోపలికి వచ్చింది. కానీ అక్కడ దీపం గోడకు దగ్గరగా పెట్టడం వలన గోడంతా మసిబారి నల్లగా మారడం చూసి ఆ మహిళ తన వేళ్లతో ఆ మసిని తుడుస్తూ ఉంది. నేను తదేకంగా చూస్తున్నాను ఆ మహిళ ఏం చేస్తుందా అని.
ఆ మహిళ తుడవటం ఆపి వెనక్కు వెళ్ళి చూసింది. నేను చూశాను. ఆశ్చర్యపోయాను. ఎందుకంటే ఆ మహిళ మసిని తుడుస్తుంది అని నేననుకున్నాను. కానీ ఆ మహిళ ఆ తుడవటంతోటి ఒక చిత్రాన్ని గీసింది. అది చూసి నేను ఆశ్చర్యపోయాను. ఆమె ప్రతిభకు అనుకోకుండా నేను చప్పట్లు కొట్టాను. ఆ మహిళను మెచ్చుకోలేకుండా ఉండలేకపోయాను. నా దగ్గర ఉన్న కొన్ని బంగారు నాణేలు ఆమెకు బహుమతిగా ఇచ్చాను అన్నారు రామలింగయ్య గారు. తిరిగి ఇప్పుడు కూడా నేను ఎవరైనా ముందుకు వస్తారేమో అని చూశాను. ఎవ్వరూ రాకపోయేసరికి నాకు ఆ మహిళ వేసిన చిత్రం గుర్తుకు వచ్చి అదే పద్ధతి అమలు చేసి మీ చిత్రం గీశాను. మహారాజా, నాదొక విన్నపం. మన రాజ్యంలో అలాంటి ప్రతిభ కలవారు అనేక మంది ఉన్నారు. అలాంటి ప్రతిభ కల వారిని ప్రోత్సహించడం కోసం మనము ప్రతి సంవత్సరము ఏదైనా పండగ సందర్భంగా పోటీలు నిర్వహించి వారిని వారి కళను ప్రోత్సహించి గౌరవిద్దాం. మనం కూడా ఇటువంటి వెలుగు చూడని కళలను అందరికీ పరిచయం చేద్దాం అని చెప్పారు. అప్పుడు రాయలవారు, రామలింగయ్య గారు, మీ పరిశీలనా దృష్టి, కళలపై మీకున్న గౌరవం, అభిరుచి మాకు మీ మీద ఇంకా గౌరవాన్ని పెంచాయి. మీరు సూచించిన ఈ సలహా చాలా బాగా మాకు నచ్చింది. ప్రతి సంవత్సరం మీరు చెప్పినట్టుగా పోటీలు నిర్వహిస్తాము అన్నారు. తరువాత రామలింగయ్య గారిని సాదరంగా సత్కరించారు. అప్పుడు రామలింగయ్య తనకు వచ్చిన బహుమతి సత్రంలో పనిచేస్తున్న మహిళకు అందించాలని రాయల గారిని కోరగా రాయలగారు మరీ సంతోషించి రామలింగయ్య గారిని మెచ్చుకున్నారు. ఇది ఈరోజు కథ. ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబు చేయండి. తిరిగి మరొక కథతో మీ ముందుకు వస్తాను.